అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. బయట జోరున వర్షం పడుతుంది. నగరంలోని ఆ పోలీస్ స్టేషన్‌లో వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. సీఐ అర్జున్ తన టేబుల్ మీద కూర్చొని పాత ఫైల్స్ చూస్తున్నాడు. ఎన్నో కఠినమైన కేసులను ఛేదించిన రికార్డ్ అర్జున్‌కి ఉంది. సరిగ్గా అప్పుడే స్టేషన్ గుమ్మంలో నుంచి ఒక కుర్రాడు తూలుకుంటూ లోపలికి వచ్చాడు. వయసు సుమారుగా 25 ఏళ్లుంటాయి. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. కళ్ళు ఎర్రబడి పిచ్చోడిలా చూస్తున్నాడు. అతని ముఖంలో భయం, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వణుకుతూ, ఏడుస్తూ లోపలికి వచ్చిన అతను, "సార్, నన్ను క్షమించండి సార్. నేను ఒక పెద్ద పాపం చేశాను. దేవుడిలాంటి మనిషిని నా చేతులతో నేనే చంపేశాను సార్" అంటూ సీఐ అర్జున్ టేబుల్ ముందు కుప్పకూలిపోయాడు. అర్జున్‌కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కానిస్టేబుల్స్‌ను పిలిచి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టాడు. "ఎవరు నువ్వు? ఎవర్ని చంపావ్? ప్రశాంతంగా చెప్పు" అన్నాడు అర్జున్. ఆ కుర్రాడు వణుకుతున్న చేతులతో తన జేబులో నుంచి ఒక చిన్న బాటిల్ బయటకు తీసి దాని మూత తీసి ఒక్కసారిగా తాగేశాడు. రేయ్ ఆగాగు, ఏం తాగావురా అని అర్జున్ అరిచేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. "సార్, నా పేరు మనోజ్. మా మామయ్య ప్రవీణ్‌ది గుండెపోటు కాదు సార్, హత్య. నా అత్త దివ్య, ఆమె ప్రియుడు శేఖర్, వీళ్ళే" అంటూ ఆ మాట పూర్తి చేయకుండానే మనోజ్ నోట్లో నుంచి నురగలు వచ్చాయి. కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. స్టేషన్ మొత్తం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది. అర్జున్ వెంటనే బండి తీయించి మనోజ్ను హాస్పిటల్కు తరలించాడు. కానీ ప్రయోజనం లేదు. విషం చాలా పవర్ఫుల్ అవ్వడం వల్ల మనోజ్ ప్రాణాలు వదిలేశాడు. అసలు మనోజ్ ఎవరు? అతను విషం ఎందుకు తాగాడు? అది కూడా పోలీస్ స్టేషన్‌కి వచ్చి విషం తాగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకునే ముందు, ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కుర్రాడు పోలీస్ స్టేషన్‌కి వచ్చి హత్యానేరం ఒప్పుకొని ఆ వెంటనే ఆత్మహత్య చేసుకోవడం అర్జున్‌ను తీవ్రంగా ఆలోచింపచేసింది. మా మావయ్య ప్రవీణ్, అత్త దివ్య, ప్రియుడు శేఖర్, మనోజ్ చనిపోతూ చెప్పిన ఈ 3 పేర్ల చుట్టూ అర్జున్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ప్రవీణ్ ఎవరు? దివ్య ఎవరు? వాళ్ళ మధ్య ఏం జరిగింది? అసలు మనోజ్ తన సొంత మామయ్యను ఎందుకు చంపాల్సొచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మనం ఒక 8 నెలలు వెనక్కి వెళ్ళాలి. ఒక బలవంతపు పెళ్లితో ఈ కథ మొదలవుతుంది. ఆమె పేరు దివ్య. వయసు 30 ఏళ్ళు. చూడటానికి చాలా అందంగా, ఎవరినైనా ఆకర్షించేలా ఉంటుంది. కానీ ఆమె జీవితం మాత్రం ఆమె అందానికి తగ్గట్టుగా లేదు. పేదరికం, కట్నం ఇవ్వలేని పరిస్థితుల వల్ల ఆమె తల్లిదండ్రులు ఆమెను 50 ఏళ్ల వయసున్న ప్రవీణ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రవీణ్‌కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య చనిపోయింది. పిల్లలు కూడా లేరు. ప్రవీణ్‌కి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం రోగాల పుట్ట. బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో అతను శారీరకంగా చాలా బలహీనంగా మారిపోయాడు. దివ్యకి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. తండ్రి వయసున్న వాడితో కాపురం చేయడం ఆమెకు నరకంలా అనిపించేది. దానికి తోడు ప్రవీణ్ దివ్యకు కనీస శారీరక సుఖం కూడా ఇవ్వలేకపోయేవాడు. ఒక యువతిగా ఆమెకున్న కోరికలు ఆ 4 గోడల మధ్యే సమాధైపోయాయి. కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం వల్ల చేసేదేమీ లేక ఆ జీవితానికి అడ్జస్ట్ అయిపోయి ఒక రాయిలా బతుకుతుంది. ప్రవీణ్ మాత్రం దివ్యను ఏ లోటు రాకుండా చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఆమెకు కావాల్సింది డబ్బు కాదు, ఒక తోడు. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ళ ఇంటి పక్కన అద్దెకు దిగాడు శేఖర్. వయసు 28 ఏళ్లుంటాయి. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. చూడటానికి మనిషి బలంగా, అందంగా ఉంటాడు. రోజూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బాల్కనీలో నిలబడి ఉండే దివ్యను చూసేవాడు. దివ్యలోని అందం, ఆమె కళ్ళల్లో ఏదో అసంతృప్తి శేఖర్ను బాగా ఆకర్షించాయి. నెమ్మదిగా వాళ్ళ చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. ప్రవీణ్ బయటకు వెళ్ళగానే శేఖర్ దివ్య ఇంటికి రావడం మొదలుపెట్టాడు. దివ్యకు కూడా శేఖర్లో తనకు కావాల్సిన ఆనందం దొరికింది. శేఖర్కు దివ్యలో ఒక అందమైన ఆడది కనిపించింది. దివ్యకు పెళ్ళయిందనే విషయాన్ని పక్కన పెట్టి ఇద్దరూ పిచ్చి పిచ్చిగా ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఆ 4 గోడల మధ్య వాళ్ళ అక్రమ సంబంధం ఏ ఆటంకం లేకుండా సాగిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరికీ ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితి వచ్చింది. ఒకరోజు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు దివ్య శేఖర్తో, "శేఖర్, ఈ ముసలుడితో నేనిక వేగలేను. వాడి మొహం చూస్తేనే నాకు వికారం వస్తుంది. వాడిని వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా" అని అడగ్గా దానికి శేఖర్, "వెళ్ళిపోతే ఎలా దివ్య? మనం లేచిపోతే ఈ సమాజం మనల్ని బతకనివ్వదు. పైగా నీ మొగుడికి కోట్ల ఆస్తి ఉంది. అదంతా వదిలేసి వెళ్ళడం తెలివి తక్కువతనం అవుతుంది. ఎలాగైనా ఆ ప్రవీణ్ గాడిని అడ్డు తొలగించుకుందాం. ఆ తర్వాత ఈ ఆస్తి, నువ్వు అంతా నాదే" అంటూ ఇద్దరూ ప్రవీణ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎలా? వాళ్ళు ఎంత ఆలోచించినా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వాళ్ళకి దొరకట్లేదు. ప్రవీణ్ని చంపితే మొదటి అనుమానం దివ్య మీదకే వస్తుంది. అందుకే సరైన అవకాశం కోసం ఇద్దరూ చూస్తున్నారు.
ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనే మనోజ్. మనోజ్ ప్రవీణ్కు మేనల్లుడు. వయసు ఒక 25 ఏళ్లుంటాయి. డిగ్రీ పూర్తయి ఉద్యోగం వెతుక్కోవడానికి పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చాడు. ప్రవీణ్కి కూడా పిల్లలు లేకపోవడంతో మనోజ్ అంటే అతనికి ప్రాణం. సొంత కొడుకులా చూసుకునేవాడు. మనోజ్ చదువు ఖర్చులు కూడా ప్రవీణే భరించాడు. మామయ్య, జాబ్ వచ్చేదాకా మీ ఇంట్లో ఉంటాను అని మనోజ్ తన ఇంటికి రాగానే ప్రవీణ్ ఎంతో సంతోషంగా అతన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. కానీ మనోజ్కు మాత్రం ఆ ఇంట్లోకి రాగానే తన మామయ్య ప్రేమ కంటే అత్త దివ్య అందమే ఎక్కువగా కనిపించింది. వయసులో ఉన్న కుర్రాడు కదా, దానికి తోడు దివ్య అందం, శరీరం అతన్ని బాగా ఆకర్షించాయి. మనోజ్ తన కళ్ళను అదుపు చేసుకోలేకపోయాడు. దివ్య వంటగదిలో పని చేసుకుంటున్నప్పుడు దొంగచాటుగా ఆమె నడుం వైపు చూడటం, ఆమె వంగి ఇల్లు తుడుస్తున్నప్పుడు పైనుండి కింది వరకు కామంతో చూడటం, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చూపులతోనే ఆమెను మింగేసేలా చూడటం, ఇలాంటివి చేయడం మొదలుపెట్టాడు. ఒక ఆడదానికి ఒక మగాడు తనను ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో ఇట్టే అర్థమైపోతుంది. మనోజ్ తనను కామంతో చూస్తున్నాడు అన్న విషయం దివ్యకు కేవలం 2 రోజుల్లోనే అర్థమయ్యింది. మొదట ఆమెకు కోపం వచ్చింది. కానీ మరుక్షణమే ఆమె మెదడులోకి ఒక క్రిమినల్ ఐడియా వచ్చింది. వెంటనే తన ప్రియుడు శేఖర్ను కలిసి, శేఖర్, మా ఇంటికి మా ఆయన మేనల్లుడు ఒకడొచ్చాడు. వాడు నా వైపు చాలా కోరికతో దొరికితే కొరుక్కొని తినేయాలన్నట్టు చూస్తున్నాడు. నాకు వాడి చూపులు అస్సలు నచ్చట్లేదు అని చెప్పింది. అది విన్న శేఖర్కి రక్తం మరిగిపోయింది. ఏంటి, వాడికి ఎంత ధైర్యం, ఇప్పుడే వచ్చి వాడి తలకాయ పగలగొడతా అని ఆవేశపడ్డాడు. దివ్య వెంటనే అతన్ని కూల్ చేసి, ఆగు శేఖర్, ఎందుకు ప్రతిదానికి ఆవేశం, కొంచెం బుర్రవాడు. వాడు నా వైపు కామంతో చూస్తున్నాడు అంటే వాడికి నా మీద పిచ్చి కోరిక ఉంది అని అర్థం. ఆ కోరికనే మనం ఆయుధంగా వాడుకుందాం అని అనగా శేఖర్కు ఏం అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు దివ్య అని అడిగాడు. దానికి దివ్య, శేఖర్, ఇన్నాళ్ళు మనం ఆ ముసలోడిని ఎలా చంపాలో తెలియక ఆగిపోయాం. ఇప్పుడు మనకు ఒక బకరా దొరికింది. ఈ మనోజ్ గాడికి నా శరీరం మీద ఆశ పుట్టించి ఆ మత్తులో వాడి చేతులతోనే వాడి మామయ్యను చంపిస్తాను. చంపింది వాడు కాబట్టి పోలీసులకు దొరికితే వాడే దొరుకుతాడు. ఒకవేళ వాడు ఎదురు తిరిగితే వాడి మామయ్యను వాడు చంపుతున్నప్పుడు వీడియో తీసి వాడిని బ్లాక్మెయిల్ చేస్తాను. నా భర్త పోతే ఆస్తి మొత్తం నాకే వస్తుంది. ఆ తర్వాత ఆ మనోజ్ గాడిని బయటకు గెంటేసి మనం ఈ ఆస్తి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగింది. ఆ మాటలు విన్న శేఖర్కు మతిపోయింది. ఒక ఆడది ఇంత క్రూరంగా ఆలోచించగలదా అనిపించింది. కానీ ఆస్తి మీద ఆశతో, సూపర్ దివ్య, నువ్వు చాలా గ్రేట్, కానీ వాడిని వలలో ఎలా వేసుకుంటావు అన్నాడు. దానికి దివ్య, అది నాకు వదిలే, ఒక మగాడిని వలలో వేసుకోవడానికి ఆడదానికి పెద్ద కష్టమైన పని కాదు అని నవ్వి శేఖర్కు ఒక ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది దివ్య. మరుసటి రోజు రాత్రి ప్రవీణ్ పని మీద బయటకు వెళ్ళాడు. ఇంట్లో దివ్య, మనోజ్ మాత్రమే ఉన్నారు. మనోజ్ తన గదిలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే దివ్య స్నానం చేసి ఎర్రటి సిల్క్ చీర కట్టుకొని జుట్టు ఆరబోసుకుంటూ ఒక చేతిలో పాల గ్లాస్ పట్టుకొని మనోజ్ గదిలోకి వెళ్ళింది. ఆమె ఒంటి నుండి వస్తున్న ఒక రకమైన మల్లెపూల పర్ఫ్యూమ్ వాసన మనోజ్ గదంతా వ్యాపించింది. మనోజ్ ఫోన్ పక్కన పెట్టి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. దివ్య నవ్వుతూ, మనోజ్, పాలు తాగు అంటూ అతని పక్కనే చాలా దగ్గరగా మంచం మీద కూర్చుంది. ఆమె భుజం మనోజ్ భుజానికి తాకుతుంది. వయసులో ఉన్న మనోజ్ అంత అందమైన తన అత్త తన పక్కన ఆనుకొని కూర్చునేసరికి తనలో తను ఏమైపోతున్నాడో అతనికే తెలియట్లేదు. ఊపిరి వేగంగా ఆడుతుంది. దివ్య కావాలనే తన చీర కొంగును కొద్దిగా పక్కకు జరిపి తన అందాలను ప్రదర్శిస్తుంది. ఏంటి మనోజ్, అలా చూస్తున్నావు అని మత్తుగా అడిగింది. మనోజ్ కంట్రోల్ తప్పాడు. చేతిలోని పాల గ్లాస్ పక్కన పెట్టి ఒక్కసారిగా దివ్యను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె మెడ మీద ముద్దులు పెట్టబోయాడు. దివ్య అప్పటి వరకు సైలెంట్గా ఉండి సడన్గా మనోజ్ను బలంగా వెనక్కి నెట్టేసింది. కోపంగా నటించి, ఏం చేస్తున్నావు మనోజ్, నేను నీకు అత్తను, మీ మామయ్యకి భార్యని అని అరిచింది. మనోజ్ భయపడిపోయాడు. నన్ను క్షమించత్తా, నాకు తెలుసు నువ్వు నా అత్తవని, కానీ మొదటి రోజు నిన్ను చూసినప్పటి నుండి నాకు నువ్వంటే పిచ్చి ఇష్టం మొదలయ్యింది. మా మామయ్య పక్కన నిన్ను చూస్తుంటే నాకు రక్తం మరుగుతుంది. నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. సారీ అత్తా అని ఏడ్చేశాడు. వెంటనే దివ్య మొహంలో కోపం పోయి జాలి వచ్చింది. మళ్ళీ మనోజ్ పక్కన కూర్చొని అతని తల నిమురుతూ, పిచ్చోడా, ఏడవకురా, నిజం చెప్పనా మనోజ్, నాకు కూడా నువ్వంటే ఇష్టమే అని దివ్య అనగానే మనోజ్ ఆశ్చర్యంగా చూశాడు. అవును మనోజ్, ఆ ముసలోడితో నేను సుఖపడలేకపోతున్నాను. వాడికి ఆ శక్తి లేదు. నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. నువ్వు ఇంట్లోకి రాగానే నిన్ను చూసి నాకు కూడా నీతో గడపాలి అనిపించింది. కానీ నేను వాడికి భార్యను. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఎప్పటికైనా వాడికి తెలుస్తుంది. అప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు
అని దివ్య అనగానే మనోజ్ వెంటనే మరి ఏం చేద్దాం అత్తా, ఇక్కడి నుంచి లేచిపోదామా అన్నాడు. దివ్య నవ్వి, పిచ్చోడా, నీ చేతిలో చిల్లి గవ్వలేదు, నా దగ్గర డబ్బు లేదు, లేచిపోయి రోడ్ల మీద అడుక్కు తిందామా? వద్దు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నాకు గనక హెల్ప్ చేస్తే ఈ ఇంట్లోనే ఏ భయం లేకుండా నువ్వు నన్ను అనుభవించొచ్చు, పైగా వాడి ఆస్తి కూడా మనకే వస్తుంది అని అనగా కామంతో గుడ్డివాడైపోయి ఉన్న మనోజ్, ఏంటత్తా ఆ ప్లాన్, నువ్వేది చెప్తే అది చేస్తా అన్నాడు. దివ్య వాడి కళ్ళల్లోకి చూస్తూ, మీ మామయ్యను ఊపిరాడకుండా చేసి చంపేద్దాం అనింది. అది విన్న మనోజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటత్తాను మాట్లాడుతుంది అని అనగా, అవును మనోజ్, వాడిని చంపేసి గుండెపోటని చెప్దాం. వాడికి ఎలాగో బీపీ, షుగర్ ఇలా చాలా రోగాలు ఉన్నాయి కదా, ఎవ్వరికి అనుమానం రాదు. కానీ ఇదంతా నువ్వే చెయ్యాలి అని అనగా మనోజ్ వణికిపోతూ, నేను చంపడమా? పోలీసులకు దొరికిపోతామేమో అత్తా, నాకు కొంచెం భయంగా ఉంది అని అనగా దివ్య మనోజ్ బుగ్గలు నిమురుతూ, ఎవ్వరూ పట్టుకోలేరు మనోజ్, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండి వాడు చనిపోతే నా మీద అనుమానం వస్తుంది. కానీ వాడికి ప్రాణమైన మేనల్లుడివి నువ్వున్నావు. రాత్రి వాడికి గుండెపోటు వచ్చిందని నువ్వు ఏడుస్తూ చెప్తే అందరూ నమ్ముతారు. ఆలోచించుకో మనోజ్, నా ఈ అందం నీకు సొంతం కావాలంటే ఇది చేయక తప్పదు. వాడు ఉంటే మనం ఎప్పటికీ కలవలేము, మన జీవితాల్లో సుఖమనేది ఉండదు అని అనింది. ఆమె చేతి స్పర్శకు, ఆమె మాటలకు మనోజ్లోని భయం పోయి కామం పెరిగింది. తనను ఎత్తుకొని పెంచిన మామయ్యను చంపడానికి మనోజ్ ఒప్పుకున్నాడు. ఆ రోజు ఆదివారం, రాత్రి 9 అవుతుంది. ముగ్గురు కలిసి భోజనం చేశారు. ప్రవీణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. భోజనం అయ్యాక ప్రవీణ్ ఒక బాక్స్ తెచ్చి మనోజ్ చేతిలో పెట్టాడు. మనోజ్, రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదరా, ఈ ల్యాప్టాప్ నీకోసమే కొన్నాను, నీకు ఉద్యోగం వస్తే ఇది నీకు ఉపయోగపడుతుందిరా అని ఆప్యాయంగా చెప్పాడు. మనోజ్ గుండెల్లో ఒక్క క్షణం ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. తన బాగు కోరుకునే మామయ్యను తను ఈ రాత్రి చంపబోతున్నాడు అన్న నిజం వాడిని భయపెట్టింది. కానీ ఎదురుగా నిలబడి కళ్ళతో సైగలు చేస్తున్న దివ్యను చూడగానే వాడిలో ఉన్న కామాంధుడు మళ్ళీ నిద్రలేచాడు. సంతోషంగా ఉన్నట్టు నటించి మామయ్యకు థ్యాంక్స్ చెప్పాడు. ఎవరి గదుల్లోకి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనోజ్ మెల్లగా పైకి లేచాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ అత్తామామల బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా తలుపు తట్టాడు. అప్పటికే వాడి కోసం ఎదురు చూస్తున్న దివ్య మెల్లగా తలుపు తీసింది. గదిలో 0 వాట్ బల్బు మాత్రమే వెలుగుతుంది. ప్రవీణ్ గాఢ నిద్రలో ఉన్నాడు. దివ్య, మనోజ్ ఇద్దరు ప్రవీణ్ మంచం పక్కన యమదూతల్లా నిలబడ్డారు. దివ్య మనోజ్కు ఇక పని మొదలుపెట్టు అన్నట్టు సైగ చేసింది. మనోజ్ మంచం పక్కన ఉన్న ఒక పెద్ద మెత్తటి దిండుని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా ప్రవీణ్ ఛాతీ మీద ఎక్కి కూర్చొని క్షణాల వ్యవధిలోనే ఆ దిండును ప్రవీణ్ మొహం మీద పెట్టి తన బలమంతా ఉపయోగించి నొక్కుతున్నాడు. ప్రవీణ్కు ఒక్కసారిగా ఊపిరాడలేదు. గిలగిలా కొట్టుకున్నాడు. మనోజ్ చేతులను పట్టుకొని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కాళ్లను బలంగా మంచం మీద కొట్టాడు. కానీ వయసులో ఉన్న మనోజ్ బలం ముందు ఆ అనారోగ్యంతో ఉన్న ప్రవీణ్ నిలబడలేకపోయాడు. 2 నిమిషాలు గడిచేసరికి ప్రవీణ్ కదలికలు మెల్లగా తగ్గిపోయాయి. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. మనోజ్ భయపడుతూ రొప్పుతూ దిండు తీశాడు. అతని మామయ్య చనిపోయాడు. కానీ అతను గమనించని విషయం ఏంటంటే, అతను ప్రవీణ్ను చంపుతున్నప్పుడు దివ్య వెనక నిలబడి తన మొబైల్లో సీక్రెట్గా ఆ హత్యను రికార్డ్ చేసింది. మనోజ్ వెనక్కి తిరగగానే ఫోన్ దాచేసింది. అయిపోయింది దివ్య, చంపేశాను అన్నాడు మనోజ్ వణుకుతూ. వెరీ గుడ్ మనోజ్, నువ్వు వెళ్ళి పడుకో, తెల్లారాక డ్రామా మొదలు పెట్టాలి కదా అని చాలా కూల్గా చెప్పింది దివ్య. తెల్లారింది. దివ్య పెద్దగా ఏడుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచింది. అయ్యో, మా ఆయనకు గుండెపోటు వచ్చిందండి, లేవట్లేదు అని గుండెలు బాదుకుంది. కాసేపటికి చుట్టాలు అక్కడికి వచ్చారు. మనోజ్ కూడా ముసలి కన్నీరు కారుస్తూ, రాత్రంతా బాగానే ఉన్నాడు, ఉదయం చూసేసరికి ఇలా అయిపోయాడు అని ఏడుస్తూ చెప్పాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. ప్రవీణ్ అంత్యక్రియలు జరిగిపోయాయి. కేసు లేదు, పోలీస్ ఎంక్వైరీ లేదు. అలా ప్రవీణ్ చనిపోయి 3 నెలలు గడుస్తుంది. అంతా సద్దుమణిగింది. మనోజ్ ప్రతిరోజు రాత్రి దివ్య గది దగ్గరికి వెళ్ళడం, ఆమె ఎవరైనా చూస్తే బాగుండదు, కొన్ని రోజులు ఆగు అని తిరిగి పంపించేయడం జరుగుతుంది. కానీ ఒకరోజు మనోజ్కు సహనం నశించింది. రాత్రి దివ్య గదిలోకి వెళ్ళి తలుపుకి గడియ పెట్టాడు. దివ్య, ఎంతకాలం నన్ను ఇలా ఆపుతావు? మావయ్యను చంపేస్తే కలిసి ఉండొచ్చు అన్నావు. నువ్వు చెప్పినట్టే నా చేతులతో నేను మా మావయ్యను చంపాను. కానీ నువ్వు నన్ను కనీసం ముట్టుకొనివ్వట్లేదు. నా మీద నీకు ఇష్టం లేదా అని నిలదీశాడు. దానికి దివ్య పెద్దగా నవ్వింది. ఆ నవ్వులో మనోజ్కు ఒక రాక్షసి కనిపించింది. నీ మీద ఇష్టమా? ఛీ,
నువ్వు నాకు ఒక పనివాడివిరా. నా పగ తీర్చుకోవడానికి వాడిన ఒక బచ్చావి నువ్వు. నా మొగుడి ఆస్తి నాకు కావాలి, కానీ నా చేతులకు రక్తం అంటకూడదు. అందుకే నిన్ను వాడుకున్నాను. నేను ప్రేమించింది నిజమే, కానీ నిన్ను కాదు, శేఖర్ని అంటూ శేఖర్తో తనకున్న సంబంధం గురించి, ఇదంతా తామిద్దరం కలిసి ఆడిన నాటకమని మొత్తం చెప్పేసింది దివ్య. అది విన్న మనోజ్కు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. నన్ను వాడుకున్నావా? నా చేత నా మామయ్యను చంపించావా? ఇంత ద్రోహం చేస్తావా? ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను నువ్వే చంపించావు అని. మా మామయ్యకు నేనంటే ప్రాణమని అందరికీ తెలుసు. వాళ్ళు నా మాటే నమ్ముతారు అని ఆవేశంగా అరిచాడు. అప్పుడు దివ్య చాలా ప్రశాంతంగా తన ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసింది. అది ఆ రోజు రాత్రి మనోజ్ ప్రవీణ్ మొహం మీద దిండు పెట్టి చంపుతున్న వీడియో. ఇదిగో మనోజ్, నువ్వు నీ మామయ్యను ఎంత దారుణంగా ఎలా చంపావో నిరూపించడానికి సాక్ష్యంగా ఉపయోగపడే హెచ్డి వీడియో. నువ్వు బయటకు వెళ్ళి ఏమైనా వాగితే ఈ వీడియో పోలీసులకు ఇస్తాను. నా భర్తను మేనల్లుడే ఆస్తి కోసం చంపాడని చెప్తాను. జైలుకు వెళ్ళేది నువ్వే, కాదు ఉరిశిక్ష పడేది కూడా నీకే. కాబట్టి నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా అని బెదిరించింది. మనోజ్కు నోట్లో నుంచి మాట రాలేదు. ఆ వీడియో చూసి తల పట్టుకొని అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కానీ మనోజ్కు ఆ తర్వాత నిద్ర పట్టలేదు. ఎవరినైతే తను సొంత తండ్రిలా భావించాడో ఆ మామయ్య తన చేతుల్లోనే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయిన దృశ్యం అతన్ని వెంటాడుతుంది. దానికి తోడు దివ్య చేసిన మోసం అతన్ని మానసికంగా కృంగదీసింది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఫిక్స్ అయ్యాడు. అలా ఫిక్స్ అయిన మనోజ్ ఈ కథ మొదట్లో మనం చూసినట్టుగా సిఐ అర్జున్ ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ ఆఖరి మాటలు చెప్పి విషం తాగి చనిపోయాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఈ కథ ప్రస్తుతంలోకి వద్దాం. హాస్పిటల్లో మనోజ్ బాడీని మార్చురీకి పంపి సిఐ అర్జున్ కోపంతో ఊగిపోతూ తన జీప్ తీసుకొని దివ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ దివ్య, శేఖర్ ఇద్దరు సరసాల్లో మునిగి తేలుతున్నారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. ఇద్దరిని జీప్ ఎక్కించి స్టేషన్కు తీసుకొచ్చారు. స్టేషన్లో వాళ్ళిద్దరిని వేరువేరు గదుల్లో కూర్చోబెట్టాడు అర్జున్. మొదట దివ్య దగ్గరికి వెళ్ళిన అర్జున్, ఏమ్మా పతివ్రత, నీ మొగుడిని ఎలా చంపావో ఆ మనోజ్ గాడు చనిపోతూ మొత్తం చెప్పాడు. మర్యాదగా నిజం ఒప్పేసుకో అన్నాడు. అప్పుడు దివ్య నటిస్తూ, సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు. ఆస్తి కోసం వాడే మా ఆయన్ను చంపాడు. కావాలంటే వీడియో ప్రూఫ్ కూడా ఉంది చూడండి అని తన ఫోన్లోని వీడియో చూపించింది. అర్జున్ ఆ వీడియో చూసి నవ్వాడు. ఓహో, వాడు చంపుతుంటే నువ్వు సినిమా తీస్తున్నావా? అంటే నువ్వు కూడా ఈ మర్డర్లో భాగమే కదా. నీకు బుర్ర తక్కువ, ప్లాన్ ఎక్కువ దివ్య. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు అంటూ వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా దివ్య, శేఖర్ ఫోన్ కాల్ డేటా తీయించాడు అర్జున్. 6 నెలల నుంచి వాళ్ళిద్దరూ రాత్రి పగలు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ మొత్తం తెప్పించాడు. కాసేపటికి మరో గదిలో ఉన్న శేఖర్ దగ్గరికి వెళ్ళి తన లాఠీకి పని చెప్పాడు అర్జున్. 2 దెబ్బలు పడగానే శేఖర్ అసలు నిజం మొత్తం కక్కేశాడు. తామే మనోజ్ను వాడుకున్నామని ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత దివ్య కూడా తన నేరాన్ని అంగీకరించక తప్పలేదు. పోలీసులు దివ్యను, శేఖర్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మనోజ్ చనిపోయేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, మొబైల్ ఫోన్లోని వీడియో ఆధారంగా కోర్టు వాళ్ళకి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. చూశారుగా, కామం, ఆశ, మోసం ఇవి మనిషిని ఎంత దిగజారుస్తాయో చెప్పడానికి ఈ కథే ఒక ఉదాహరణ. దివ్య ఆస్తి కోసం పరాయి మగాడి కోసం కట్టుకున్న భర్తను చంపించింది. మనోజ్ కామంతో కళ్ళు మూసుకుపోయి పెంచి పెద్ద చేసిన మామయ్య ప్రాణాలే తీశాడు. చివరికి ఎవరికీ ఏమీ దక్కలేదు. మనోజ్ కూడా ప్రాణాలు తీసుకున్నాడు. దివ్య, శేఖర్ జైలు పాలయ్యారు. పాపం అనేది ఎప్పటికైనా పండి తీరుతుంది. కర్మ అనుభవించక తప్పదు. ఇలాంటి నేరాలు సమాజంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మిమ్మల్ని హెచ్చరించడమే మా లక్ష్యం. మీకు కనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.